ప్రియులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా దేవుని ముద్ర వేయించుకున్నటువంటి ఇశ్రాయేలీలు అనగా ఇశ్రాయేలు 12 గోత్రాల వారి లిస్టు చెప్పబడింది అనమాట. వాళ్ళు 1,44,000 మంది ఉంటారంటూ అందులో అన్ని గోత్రాల పేర్లు చెప్పారు, కానీ ఒక గోత్రం ఉండదు, దాను గోత్రం. దాన్ని బట్టి చాలామంది ఏంటంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు దాని గోత్రానికి చెందినవాడు అని చెప్పి ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే అది యాంటీ క్రైస్ట్ అనేవాడు యూదుడు మాత్రం కాదు. ఎందుకంటే యూదుడైన వాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిషిద్ధ హేయ వస్తువులు నిలపడు, ఎలాగైనా సరే. కనుక అలా చేసాడు అంటే ఖచ్చితంగా అతను యూదుడు మాత్రం కాదు. యూదుడు వేషం వేసుకుంటాడు, అన్ని జనుల నుండి వచ్చి యూద మతం స్వీకరించడమో లేక ఏదో అలా చేస్తాడు తప్పితే అతను యూదుడు మాత్రం జన్మతః యూదుడు మాత్రం కానే కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఇంకోటి ఏంటంటే ఫాల్స్ ప్రాఫిట్ అనేవాడు ఖచ్చితంగా యూదుడే, ఎందుకంటే యూదుల్లో నుండే వస్తాడు. దానికి ఉదాహరణగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మరియు భూమి నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను అని చెప్పి, గొర్రె పిల్ల కొమ్ము వంటి కొమ్ములు దానికి ఉండెను అని చెప్పి చూసాం కదా. అంటే గొర్రెల్ని దేవుడు ఎవరితో, ఇశ్రాయేలుని గొర్రెలతో పోల్చాడు. కనుక అతను యూదుడే. అతను ఏంటంటే యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తాడు. కనుక అతను మోస్ట్ ప్రాబబ్లీ దాని గోత్రీకుడు అయ్యి ఉండొచ్చు. అందుకనే దేవుడు ఆ గోత్రాన్ని తప్పించాడు. ఎందుకంటే ఇతను నరకానికి పోతాడు ఖచ్చితంగా. ఇతని గోత్రం వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇతని వెంటే వెళ్ళిపోతారు. కాబట్టి అందుకే ఆ గోత్రం లెక్కించబడలేదు అనేది నా అభిప్రాయం. కనుక ఏంటంటే ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఇంకోటి ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, గాజాతో పీస్ డీల్ కుదిర్చింది కూడా ఎవరంటే ఒక యూదుడు. అదే ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి అల్లుడు. అతను ఈ పీస్ డీల్ కుదిర్చాడు అనమాట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే యాంటీ క్రైస్ట్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అతను యూదుడే కదా, యూదుడు కాబట్టి అతను ఇలా చేస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని చెప్పి ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.